మత్తయి సువార్త 6వ అధ్యాయం 9వ వచనం చదువుతూ ఉన్నాం. కాబట్టి మీరు ఇలాగూ ప్రార్థన చేయుడి. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యము వచ్చుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమి యందును నెరవేరును గాక. మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయుము. మా రుణస్థులను మేము క్షమించినట్లుగా మా రుణములను క్షమించుము. మమ్మల్ని శోధనలోనికి తేక దుష్టుని నుండి మమ్మను తప్పించుము. ఇక చివరిలో కొన్ని ప్రాచీన ప్రతులలో రాజ్యము, బలము, మహిమ నీవై ఉన్నవి, ఆమెన్ అని కూర్చబడింది అని కింద ఫుట్ నోట్లు చదువుకుంటున్నాం. ఇప్పుడు మనం చదువుకున్నది ఏమిటంటే, యేసుక్రీస్తు తన శిష్యులకు చేయమని చెప్పిన ఒక మాదిరి ప్రార్థన. ఏమంటున్నాం? ఇది పరలోక ప్రార్థన అని చాలామంది పిలుస్తూ ఉంటారు. అంటే పరలోకమందున్న మా తండ్రి అని ప్రారంభించబడింది కాబట్టి పరలోక ప్రార్థన అని చాలామంది పిలుస్తుంటారు. ఇది మాదిరి ప్రార్థన, అంటే మోడల్ ప్రేయర్. ఒక మోడల్, అర్థమైంది కదా? మోడల్ ప్రేయర్. మనం అప్పుడప్పుడు ఇటాలియన్ సోల్డర్లకు లెటర్ రాస్తుంటాం, మోడల్ లెటర్ పెట్టండి అంటాం. అంటే ఏం చేస్తాం? దాన్నే దించుతాం యాజ్ ఇట్ ఈస్గా. మరి ఏం చేస్తాం? దాంట్లో మార్పులు చేర్పులు అన్నీ చేసి మన పేరు ఉండాల్సిన చోట మన పేరు, ఇవన్నీ పెట్టేస్తాం. కాబట్టి యేసుక్రీస్తు ఇచ్చిన ఈ ప్రార్థన ఇది మాదిరి ప్రార్థన. ఎటువంటి ప్రార్థన ఇది? కూర్చో. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి యేసుక్రీస్తు ఇలాగా ప్రార్థన చేయండి అన్నాడు, ఈ ప్రార్థనే చేయండి అనలేదు. కాబట్టి మనం ఈ ప్రార్థన చేయకూడదా అండి అంటే చేయడం తప్పేమీ కాదు, కానీ ఇదే ప్రార్థన అని అనుకుంటే పొరపాటు. యేసుక్రీస్తు నేర్పిన ఈ పద్ధతి ఏంటంటే, ఇలాగా మీరు ప్రార్థన చేయండి, ఈ పద్ధతిలో మీరు ప్రార్థన చేయండి అన్నాడు. అంతేగాని ఈ ప్రార్థనే చేయండి అని అనలేదు. ఇక్కడ యేసుక్రీస్తు ప్రారంభించబడిన మాటలో ఏమని పలికాడంటే, పరలోకమందున్న మా తండ్రి అని పలికాడు. ఈ మాట కాసేపు మనం ఆలోచిద్దాం. యేసు ప్రభు పలికిన మాట ఏమిటి? పరలోకమందున్న మా తండ్రి. ఈ మాట ప్రతి క్రైస్తవుడు ఏదో ఒక సమయంలో, ఏదో ఒక సందర్భంలో పలుకుతూనే ఉంటాడు. పరలోకమందున్న మా తండ్రి అనేది ప్రతి సందర్భంలో, ఏదో ఒక సందర్భంలో ప్రతి క్రైస్తవుడు నోట నుంచి వస్తూనే ఉంటుంది. యేసు ప్రభు కూడా ఇలాగే సంబోధించండి తండ్రిని అని చెప్తూ వచ్చాడు. దేవుణ్ణి యేసుక్రీస్తు తండ్రిగా సంబోధించండి అని చెప్పాడు. ఎలా సంబోధించమన్నాడు? ఎలా పిలవమన్నాడు? తండ్రి అని పిలవమన్నాడు. దేవుణ్ణి తండ్రి అని పిలిచే ఆనవాయితీ, దేవుణ్ణి తండ్రి అని పలికించే ఈ పద్ధతి యేసుక్రీస్తు మాత్రమే నేర్పాడు. పాత నిబంధనలో మనం చూస్తే ఎక్కడ కూడా వాళ్ళు దేవుణ్ణి తండ్రి అన్న సందర్భాలు ఉండవు. ఉన్న ఎక్కడో ఒక చోటే ఉంటాయి. కానీ క్రొత్త నిబంధనకు వచ్చిన తర్వాత యేసుక్రీస్తు స్వయంగా అందరికీ చెప్పాడు, ఇదిగో నా తండ్రి మీ తండ్రి, నా దేవుడు మీ దేవుడు, పరలోకమందున్న మా తండ్రి అని ప్రార్థన చేయండి, రహస్యమందు చూచే నీ తండ్రి అని ప్రతిసారి కూడా దేవుణ్ణి తండ్రిగా ఆయన పరిచయం చేస్తూ వచ్చాడు. చాలా జాగ్రత్తగా చూడండి. లోకంలో ఒక క్రైస్తవుడికి ఉన్న ఈ ధన్యత ఇంక ఎవ్వరికీ లేదండి. ఏ మతంలో కానివ్వండి, వాళ్ళు వాళ్ళ దేవుణ్ణి దేవుడు అని పిలుస్తారు తప్ప తండ్రి అని పిలవగలిగే అంత అన్యోన్యత, అంత దగ్గరతనం ఎక్కడా మనకు దొరకదు. మీకు అర్థమైందండి? దేవుడా, దేవా అనే పలికిన దానికి, తండ్రి అని పలికిన దానికి ఎంత తేడా ఉంటుందో.
దేవా అని అంటున్నామంటే ఆయన దేవుడు, నువ్వు మనిషి. ఆయనకి నీకు అనంత దూరం ఉంది కదా. మరి తండ్రి అంటున్నామంటే, నాయన అంటున్నావంటే ఆయనకి నీకు అంత దగ్గరగా ఉన్నావు నువ్వు. కాబట్టి దేవుణ్ణి తండ్రి అని నువ్వు సంబోధించినప్పుడు, నాయన తండ్రి అని నువ్వు పిలుస్తున్నప్పుడు నీకు ఆయనకు దగ్గర సంబంధం ఉందన్నమాట. నీవు ఆయనకి దగ్గరగా ఉన్నావు, ఆయన కూడా నీకు దగ్గరగా ఉన్నాడనమాట. దేవా అన్నావంటే నీవు ఆయనకు దూరంగా ఉన్నావు, నీకు కూడా ఆయన ఎట్లా ఉన్నాడు, దూరంగా ఉన్నట్లు. యేసుక్రీస్తు దేవుణ్ణి తండ్రి అని పిలవండి అన్నాడు. అందుకని మనం ఎప్పటికీ కూడా క్రైస్తవులుగా ఏమని పిలుస్తున్నాం, పరిశుద్ధుడైన తండ్రి అని అంటున్నాం, ప్రేమ కలిగిన తండ్రి అంటున్నాం, పరలోకమందున్న తండ్రి అంటున్నాం. తండ్రి అనే పిలుస్తున్నాం. ఎందుకు? ఆయనకి మనకు అంత దగ్గర సంబంధం ఉంది కాబట్టి. ఈ మాట మనం పలుకుతున్నాం, తప్పేమీ కాదు, అలాగే పలకాలి. ఇక్కడ జాగ్రత్తగా గమనించండి. ఇక్కడ పలకబడిన మాట, యేసుక్రీస్తు నేర్పించిన ఆ మొట్టమొదటి మాట ఏమిటి? పరలోకమందున్న మా తండ్రి. ఇక్కడ జాగ్రత్తగా చూడండి, పరలోకమందున్న నా తండ్రి అనలేదు, మా తండ్రి అన్నాడు. నా తండ్రి అంటే నాకు ఒక్కడికే తండ్రి. నా అంటే నాకు మాత్రమే సంబంధించింది. మా అంటే అందరికీ సంబంధించింది. ఎంతమంది అయితే కూడుకున్నామో వాళ్ళందరికీ సంబంధించింది. క్రైస్తవులు ఎంతమంది అయితే ఉన్నారో వాళ్ళందరికీ సంబంధించింది. ఈ లోకంలో మనుషులు ఎంతమంది అయితే ఉన్నారో వాళ్ళందరికీ సంబంధించింది మా అనే మాట కదా. యేసుక్రీస్తు నా తండ్రి అని పిలువనలేదు, మా తండ్రి అని పిలవండి. అంటే మనం అందరం కూడా ఐక్యంగా ఉన్నవాళ్ళము. ఎలా ఉన్నవాళ్ళము? ఐక్యంగా ఉన్నవాళ్ళము, కలిసిమెలిసి ఉండేవాళ్ళము, కలిసిమెలిసే ఉండాలి. ఎవరిని కూడా ఈయన నా దేవుడు, ఈయన నా దేవుడు అని విభజించడానికి కాదు, మనందరి దేవుడు. కాబట్టి మీరు ఎట్లా పలకాలి? పరలోకమందున్న మా తండ్రి అని పలకండి అన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఇక్కడ ఇంకొక మాట మనం గమనించాలి. అదేమిటంటే యేసుక్రీస్తు ఏమని ప్రార్థించమన్నాడు? పరలోకమందున్న మా తండ్రి. నీ తండ్రి, ఇప్పుడు వ్యక్తిగతంగా తీసుకుందాం. నీ తండ్రి ఎక్కడున్నాడు? పరలోకంలో ఉన్నాడు. నీ తండ్రి పరలోకానికి సంబంధించిన వాడైతే మరి నువ్వు ఎవరికి ఎక్కడ సంబంధించిన వాడివి? నీ తండ్రి అమెరికా వాడైతే నువ్వు కూడా ఎవరు అవుతావు? అమెరికా వాడివి అవుతావు కదా. నీ తండ్రి ఏ చైనా వాడు అయి ఉంటే నువ్వు కూడా ఎవరు అవుతావు? చైనా వాడివి అవుతావు. మరి నీ తండ్రి పరలోకం వాడైతే మరి నువ్వెవరివి? పరలోక సంబంధివే కదా. మీకు అర్థమైందా ఈ మాట? పరలోకమందున్న మా తండ్రి అని పలుకుతున్నామంటే నువ్వు ఏమని అర్థం చేసుకోవాలి? నాకు ఒక తండ్రి ఉన్నాడు, ఆయన పరలోకంలో ఉన్నాడు. నా తండ్రి పరలోక సంబంధి కాబట్టి నేను కూడా పరలోక సంబంధినే, నేను ఎక్కడి వాడిని కాదు అని నీకు అర్థం కావాలి. ఏమని అర్థం కావాలి? ఈ మాట పలుకుతున్న ప్రతిసారి నీకేం అర్థం కావాలి? నా తండ్రి ఒక ఆయన పరలోకంలో ఉన్నాడు, ఆయన పరలోకంలో ఉన్నాడు కాబట్టి నేను కూడా పరలోక సంబంధినే. ఇప్పుడు అనొచ్చు, ఏమంటే నువ్వు పరలోక సంబంధి అయితే భూమి మీద ఎందుకున్నావు? ఇదే కదా వచ్చే ప్రశ్న. పరలోక సంబంధమే నువ్వు ఒప్పుకుంటావు, మరి భూమి మీద ఎందుకున్నావు? అక్కడే ఉండాలి కదా. ఇప్పుడు అమెరికా బాటి ఇక్కడికి వచ్చాడండి, నేను అమెరికా పౌరసత్వం నాది అమెరికా అన్నాడు. మరి నువ్వు ఇక్కడ ఎందుకున్నావు ఇండియాలో అంటే, విజిటింగ్ కోసం వచ్చానండి, చూద్దామని వచ్చానండి, పని మీద వచ్చానండి, ఈ పని చూసుకొని నా ప్లేస్కి నేను పోతాను, నా అమెరికాకి నేను పోతా అంటాడా లేదా? మనము కూడా ఇట్లాగే ఉన్నాం ఈ లోకంలో. మనం పరలోక సంబంధులం, మన తండ్రి పరలోకంలో ఉన్నాడు. మరి భూమి మీదకి ఎందుకు వచ్చావు? నువ్వు యాత్ర చేయటానికి వచ్చావు, ఒక యాత్రికుడిగా వచ్చావు, ఒక ప్రయాణికుడిగా వచ్చావు. నువ్వు ప్రయాణం చేస్తావు ఈ భూలోకంలో కొంతకాలం. అది ఎన్ని సంవత్సరాలు?
మహా అయితే 70 సంవత్సరాలు, 80 సంవత్సరాలు మొత్తానికైతే ప్రయాణం చేస్తావు, యాత్ర చేస్తావు. యాత్ర చేసిన తర్వాత, ప్రయాణం చేసిన తర్వాత, ఈ యాత్ర గాని, ప్రయాణం గాని ముగించిన తర్వాత మళ్ళీ ఎక్కడికి పోవాలి? నీ ప్లేస్‌కు నువ్వు పోవాల్సిందే. అమెరికా నుంచి వచ్చినోడైతే ఇండియాలో కొంతకాలం ఉండి మళ్ళీ ఎక్కడికి పోవాల్సిందే? అమెరికా పోవాల్సిందే. పోనీ ఇండియాలో వాళ్ళు అమెరికా పోయినా అక్కడ కొంతకాలం ఉండి మళ్ళీ ఎక్కడికి రావాలి? ఇండియాకి రావాల్సిందే. నువ్వు పరలోక సంబంధివి. నీ తండ్రి పరలోకంలో ఉన్నాడు. నిన్ను ఇక్కడికి పంపించాడు. దేనికోసం? భూమి మీద యాత్ర చేయటానికి. నువ్వు ఇక్కడ యాత్ర ముగించుకొని మళ్ళీ ఎక్కడికి వెళ్తావు? పరలోకానికే వెళ్ళాలి. వెళ్తావు అంతే ఇక. కాబట్టి ప్రతిసారి ఈ విషయాన్ని నువ్వు గుర్తుంచుకుంటూ ఉండాలన్నమాట. ఏమని గుర్తు రావాలి నీకు? పరలోకమందున్న మా తండ్రి అనగానే నీకు ఇవన్నీ గుర్తు రావాలి. నేను ఈ భూలోకానికి సంబంధించిన వాడిని కాదు. నా తండ్రి పరలోకంలో ఉన్నాడు. నేను పరలోకానికి సంబంధించిన వాడిని. అక్కడి నుండే వచ్చా నేను ఇక్కడికి. మళ్ళీ యాత్ర ముగించుకొని నీ జీవితకాలం అయిపోగానే ఎక్కడికి పోతాను? అక్కడికే వెళ్తాను. నేను ఎక్కడి వాడిని కాదు, అక్కడి వాడినే, పరలోక సంబంధినే. ఈ విషయం నీకు ప్రతిసారి గుర్తుకు రావాలి. పరలోకమందున్న మా తండ్రి అని నువ్వు పలుకుతున్న ప్రతిసారి ఇది నీ మనసులోకి రావాలి. నేను ఈ లోక సంబంధిని కాను. ఈ లోకంతో నాకు సంబంధం లేదు. నా దేశం పరలోక దేశం. నా తండ్రి ఉండేది అక్కడే. ఇక్కడైతే నేను కొంచెం కాలం రావడానికి వచ్చాను అంతే. ఈ యాత్ర ముగించుకొని ఈరోజు కాకపోయినా రేపైనా సరే ఈ లోకాన్ని విడిచిపెట్టాల్సిందే, ఆడికి పోవాల్సిందే. ఇది నీకు ఎప్పుడూ మనసులో ఉండాలి. అలా ఉండాలనే యేసుక్రీస్తు ఈ మాట మనకు నేర్పించాడు. ఏ మాట? పరలోకమందున్న మా తండ్రి. ఈ మాటతో ప్రారంభించండి అన్నాడు. అంటే ఈ మాట పలుకుతున్న ప్రతిసారి నీకు ఇవన్నీ గుర్తుకు రావాలి. నేను ఈ లోక సంబంధిని కాదు. కాబట్టి ఈ లోకంతో ఎంతవరకైతే ఉండాలో అంతవరకు మాత్రమే నేను ఉండాలి కదా. అమెరికా వాడు భారతదేశానికి వచ్చాడు. ఏదో ఒక నెల 2 నెలలు యాత్ర చేసి పోదామని, చూసి వెళ్దామని. ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉంటాడా? లేకపోతే గొడవలు, కొట్లాట్లు అవి ఇవి అన్నీ పెట్టుకొని టైం అంతా వేస్ట్ చేసుకుంటాడా? మీరు చెప్పండి. అంతవరకే ఉంటాడు. అంటే మితంగానే ఉంటాడు, లిమిట్గానే ఉంటాడు. ఇంకా మనకి బాగా అర్థం కావాలంటే మన వాళ్ళు పచ్చాక సీజన్ కానీ, కోతలు కానీ ఈ ఊరు నుంచి వేరే ఊరికి వెళ్తారు. ఎంతకాలం ఉంటారు చెప్పండి? నెలలో, 2 నెలలు, 3 నెలలు. అక్కడికి పోయినప్పుడు వాళ్ళు ఏమనుకుంటారు? జాగ్రత్తగా ఉండాలి రబ్బాయి, ఇది మన ఊరు కాదు, మన పల్లె కాదు, మన ప్రాంతం కాదు, ఎవరితో పడితే వాటి గొడవలు పెట్టుకోవద్దు, మన పనేదో మనం చూసుకున్నామా, వచ్చామా, మళ్ళీ మన ప్లేస్కి మనం పోయామా అన్నట్టు ఉండాలంటారా లేదా? అట్లాగే ఉంటాం. ఎందుకంటే అది మన ప్రాంతం కాదు కాబట్టి అంతా మనదే అని పోగేసుకోం. పనికి మాలినంతా మన చుట్టూ చుట్టేసుకోం. ఎందుకంటే అది మన ప్రాంతం కాదు, అది మన సొంతం కాదు. ఎంతవరకైతే ఉండాలో అంతవరకు. హాయ్ అన్నామా హాయ్, బాయ్ అన్నామా బాయ్, అంతే. ఇంకా ఎక్కువగా ఇన్వాల్వ్ అయితే మనకే నష్టం, మనకే ప్రమాదం అని వెంటనే ఎంతవరకైతే మనం ఉండాలో మితంగానే ఉంటాం. ఎక్కువ తక్కువ మాట్లాడతాం ఎవరితో అయినా మాట్లాడం. ఎంతవరకైతే మాట్లాడాలో అంతవరకే మాట్లాడతాం, ఎంతవరకైతే ఉండాలో అంతవరకే ఉంటాం. ఎందుకంటే మనం ఆ ప్రాంతం కాదు, మనది ఆ ప్రదేశం కాదు. కాబట్టి లిమిట్లో వరకే ఉంటాం. ఎంతకాలం ఉంటాం అట్లాగా? అక్కడి నుంచి మళ్ళీ వచ్చే అంతవరకు అట్లాగే జాగ్రత్తగా మెయింటైన్ చేసుకుంటాం. ఈ భూలోకానికి కూడా నీవు వలస వచ్చిన వాడివే, యాత్ర చేయటానికి వచ్చిన వాడివే. నిజానికి నీ దేశం ఏది? పరలోక దేశం. నువ్వు ఈ భూమి మీదకి ఎందుకు వచ్చావు? యాత్ర చేయడానికి వచ్చావు. కాబట్టి నువ్వు ఇక్కడ ఎట్లా ఉండాలి? జాగ్రత్తగా ఉండాలి. ఎంతవరకు అయితే ఉండాలో అంతవరకే ఉండాలి. ఎవరితో ఎంత మాట్లాడాలో అంతే మాట్లాడాలి. ఎక్కువ తక్కువ మాట్లాడకూడదు. అనవసరంగా లేనిపోని అని నీ చుట్టూ చుట్టేసుకోకూడదు. ఎందుకంటే ఇది శాశ్వతం కాదు, ఇది నీది కాదు కదా. నీది అసలుది ఉంది పరలోక దేశం. అక్కడికి వెళ్ళిన తర్వాత నువ్వు ఎట్లాగైనా హ్యాపీగా ఉండొచ్చు. కానీ ఇక్కడ యాత్ర చేయడానికి వచ్చావు, కొంతకాలమే ఉంటావు. కాబట్టి ఎట్లా ఉండాలి? మితంగానే ఉంటావు. మాట్లాడే విషయంలో కానీ, ఇతరులతో సంబంధాల విషయంలో కానీ ఎట్లుంటావు? మితంగానే ఉంటావు. అలా ఉండాలి.
ఇవన్నీ మనకు గుర్తు చేయడానికే యేసుక్రీస్తు ఈ మాట మనకు నేర్పించాడు. పరలోకమందున్న మా తండ్రి అంటే ఈ మాట పలుకుతున్న ప్రతిసారి నీకు గుర్తుకు రావాలి. నీది ఈ లోకం కాదు, నీది పరలోకం. నీవు ఎక్కడి వాడివి కాదు, అక్కడి వాడివి. ఇది నీకు శాశ్వతమైనది కాదు. ఇదిగో నీ దేశం అనేది ఒకటి ఉంది, పరలోక దేశం, అదే శాశ్వతమైనది అని నీకు పదే పదే గుర్తుకు రావాలి. అలా వచ్చినప్పుడు నీవు జాగ్రత్తగా ఉంటావా లేదా? ఎందుకంటే ఇది మన ప్రాంతం కాదు, ఇది మనది కాదు అనుకున్నప్పుడు నువ్వు అన్ని విషయాల్లో మితంగా ఉంటావు. ఎంతవరకు అయితే ఉండాలో అంతవరకే ఉంటావు, ఎక్కడి వరకు అయితే వెళ్ళాలో అక్కడి వరకే వెళ్తావు. ఇలాగ ప్రతిదీ కూడా ఏం చేస్తావు, నువ్వు మితంగానే ఉంచుకుంటావు. అలా ఉంచుకోవాలనే యేసుక్రీస్తు ఈ మాట నీకు గుర్తు చేస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. అందుకే యేసుక్రీస్తు మొట్టమొదటిసారిగా ఇలాగా ప్రార్థన చెయ్యండి అని చెప్పినప్పుడు పరలోకమందున మా తండ్రి అన్నాడు. అంటే ఈ మాట పలికిన ప్రతిసారి ఇక నీకు ఇవన్నీ గుర్తుకు రావాలి. దేవుడు నీకు తండ్రి అనేది గుర్తుకు రావాలి. మా తండ్రి అంటున్నప్పుడు ఇదిగో దేవునికి నీ ఒక్కడవే కాదు, కొడుకువి కానీ కుమార్తెవి నువ్వు ఒక్కడవే కాదు, ఈ లోకంలో అనేక మంది ఉన్నారు. వాళ్ళందరినీ కూడా నువ్వు కలుపుకోవాలి, వాళ్ళందరితో ఐక్యంగా ఉండాలి, వాళ్ళందరితో కలిసిపోయి ఉండాలి అని గుర్తుకు రావాలి. పరలోకమందున మా తండ్రి అంటున్న ప్రతిసారి నీది ఈ లోకం కాదని గుర్తుకు రావాలి. ఈ లోకం నీది కాదు అనే సంగతి గుర్తుకు రావాలి. నీది పరలోకం అనే సంగతి గుర్తుకు రావాలి. ఈరోజు కాకపోయినా రేపైనా సరే నీవు ఈ లోకాన్ని వదిలిపెట్టాల్సిందే అని గుర్తుకు రావాలి. పరలోకాన్ని చేరాలి అనే సంగతి నీకు గుర్తుకు రావాలి. అంటే ప్రతిసారి నీకు ఏ దేశం గుర్తుండాలి? పరలోక దేశం గుర్తుండాలి. అది నీకు గుర్తుంటే కనుక నీవు అక్కడికి వెళ్ళడానికి ఈజీగా ఉంటుంది. మీకు అర్థమైందా? కమ్మవారిపాలెం నుంచి బయలుదేరావు విజయవాడ పోవటానికి, పోయావు, పని చూసుకున్నావు. నువ్వు ఎక్కడి నుంచి వచ్చావో ఆ కమ్మవారిపాలెన్ని మర్చిపోయావు. తిరిగి రాగలుగుతావా? ఏ ఊరిలోంచి బయలుదేరావో ఆ ఊరిని మర్చిపోయావు నువ్వు. ఇక మళ్ళీ ఆ ఊరికి పోవటానికి అవకాశం లేదు నీకు, ఇంకా పోలేవు. ఎందుకంటే ఆ ఊరు మర్చిపోయావు కాబట్టి. అందుకనే యేసుక్రీస్తు నువ్వు ఏ దేశం నుంచి అయితే వచ్చావో ఆ దేశాన్ని నీకు ప్రతిసారి జ్ఞాపకంలో ఉంచుతున్నాడు. ఎందుకంటే నీకు మరలా వెళ్ళడానికి అవకాశం ఉంటుంది కాబట్టి. ఒకవేళ నువ్వు ఏ దేశం నుంచి వచ్చావో ఆ దేశాన్ని మర్చిపోయావే అనుకో, చెప్పండి, మర్చిపోయావే అనుకో, పరలోకం నుంచి వచ్చావంటే నువ్వు పరలోకాన్ని మర్చిపోయావు, మరి వెళ్ళడానికి అవకాశం దొరుకుద్దా? ఇక అవకాశం ఉంటుందా? ఎందుకంటే వచ్చిన దేశాన్ని మర్చిపోయి అక్కడి నుంచి వచ్చావు, నీకు గుర్తు లేదు, ఇంకెట్లా వెళ్తావు అక్కడికి? వెళ్ళలేవు. ఒక వాక్యాన్ని చదువుతా, హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 15వ వచనం. వారు ఏ దేశం నుండి వచ్చారో ఆ దేశమును జ్ఞాపకమందు ఉంచుకుంటే గనక మరలా వెళ్ళడానికి వారికి వీలు కలిగి ఉంటుంది. ఇదే కదా దేవుడి వాక్యంలో రాయబడింది. ఏ దేశం నుంచి అయితే వాళ్ళు వచ్చారో ఆ దేశాన్ని ఏం చేయాలి? జ్ఞాపకంలో ఉంచుకోవాలి. నువ్వు మర్చిపోయావే అనుకో, ఆ దేశానికి వెళ్ళడానికి నీకు వీలు కుదరదు ఇక. ఎందుకంటే ఏ దేశమో చెప్పలేవు. ఎవరికైనా అయ్యా నేను ఎక్కడికి వెళ్ళాలంటే, అమ్మా నువ్వు ఎక్కడికి వెళ్ళాలని చెప్తే పలానా చోటికి వెళ్ళాలంటే అప్పుడు టికెట్ ఇస్తాడు. నువ్వు ఎక్కడికి వెళ్ళావో సంగతి మర్చిపోయావు, నీకు ఇక వెళ్ళడానికి ఏమి ఉంటుంది? ఏదో ఒక టికెట్ ఇస్తాడు, నువ్వు పోతే పో లేకపోతే లేదంటాడు. అందుకని యేసుక్రీస్తు మనము ఏ దేశం నుంచి అయితే వచ్చామో ఆ దేశాన్ని మరలా జ్ఞాపకం చేయటం కోసమే యేసుక్రీస్తు ప్రార్థించమన్న మొట్టమొదటి మాట ఏమిటంటే పరలోకమందున్న మా తండ్రి అని మొదలుపెట్టండి అన్నాడు. అంటే నువ్వు ఎక్కడి నుంచి అయితే వచ్చావో ఆ దేశాన్ని నీకు ప్రతిసారి జ్ఞాపకం చేయటానికి. ఎందుకు? మరలా వెళ్ళడానికి నీకు వీలుంటుంది కాబట్టి. ఒకవేళ నువ్వు మర్చిపోయావు అనుకో ఆ దేశాన్ని, ఇక నువ్వు ఎక్కడికి వెళ్ళలేవు ఇక నీ జీవితంలో. ఎందుకంటే వచ్చిన స్థలం మర్చిపోయావు కాబట్టి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఈ మాటలు వింటే నా ప్రియ సహోదరి సహోదరుడా, మరలా చెప్తున్నాను, పరలోకమందున్న మా తండ్రి అని యేసు ప్రభు పలకమన్న ఈ మాటలో ఇంత అర్థం ఉంది. దేవుడు నీకు తండ్రి అనేది నీకు జ్ఞాపకం రావాలి.
ఆయన నీ ఒక్కడికి మాత్రమే కాదు, మా అని పలుకుతున్నప్పుడు ఈ లోకమంతటికి ఆయన తండ్రి. కాబట్టి అందరితో నీవు ప్రేమ కలిగి ఉండాలి, సమాధానంగా ఉండాలి, ఐక్యత కలిగి ఉండాలి అనే సంగతి నీకు అర్థం కావాలి. పరలోకమందున్న మా తండ్రి అని పిలుస్తున్న ప్రతిసారి నీవు ఈ లోకానికి సంబంధించిన వాడివి కాదు అనే సంగతి నీకు గుర్తుకు రావాలి. పరలోకమందున్న మా తండ్రి అంటున్న ప్రతిసారి ఇదిగో నీవు పరలోక సంబంధివి అనే సంగతి నీకు గుర్తుకు రావాలి. ఈరోజు కాకపోయినా రేపైనా సరే నేను ఈ లోకాన్ని వదిలిపెట్టి వెళ్తాను, అది నాది స్థిరమైన దేశం అనేది నీకు గుర్తుకు రావాలి. ఇవన్నీ నీకు గుర్తు చేయడం కోసమే యేసుక్రీస్తు ఇలాగ ప్రార్థించండి అన్నాడు. కానీ మనలో చాలామంది ఇవన్నీ ఆలోచించం, అన్నీ పక్కన పెట్టేస్తాం. ఏదో చిలక పలుకులాగా పరలోక ప్రార్థన చేద్దాం అనగానే పరలోకమందున్న మా తండ్రి అని ఇక కంటిన్యూ చేస్తూనే ఉంటారు. అంటే దీన్ని పరలోకమందున్న మా తండ్రి అంటే నేను ఈ లోకంతో ఎట్లా ఉండాలి, మితంగా ఉండాలని ఆలోచన రావాలి. పరలోకమందున్న మా తండ్రి అంటున్నానంటే నేను ఇక్కడి వాడిని కాదు, పరలోకానికి సంబంధించిన వాడిని. నా తండ్రి అక్కడి వాడు కాబట్టి నేను కూడా అక్కడి వాడినే అనేది నీకు తెలియాలి. ఎప్పుడైతే ఈ గ్రహింపుతో, ఈ ఆలోచనతో నువ్వు ప్రార్థన చేస్తావో దేవుడు నిజంగా నీ ప్రార్థన విషయంలో చాలా సంతోషిస్తాడు. కానీ చాలాసార్లు మనం చేసే ప్రార్థనలు ఎట్లా ఉంటాయంటే ఊరికే అట్లా పలికేస్తాం, దాని అర్థమే తెలుసుకోం. ఇది ఎట్లాంటిదంటే అంతకుముందు మా తెలిసిన ఒక సహోదరుడు చెప్పాడు ఒక చిన్న కథ. చిలక పాట, చిలకమ్మ పాట అని పెట్టాడు. ఏమిటి చిలకమ్మ పాట అంటే, చిలక అంట తన పిల్లలకి నేర్పించిండదంట. ఏమని? వేటగాడు వస్తాడు జాగ్రత్త జాగ్రత్త, గింజలు విసురుతాడు జాగ్రత్త జాగ్రత్త, వల వేస్తాడు జాగ్రత్త జాగ్రత్త, పట్టుకొని పోతాడు జాగ్రత్త జాగ్రత్త అని ఒక పాట నేర్పించిందంట. ఈ పిల్లలు దాన్ని బాగా నేర్చుకుని రోజు బయటకు వచ్చి పాడుకుంటూ మేత మేస్తూ ఉన్నాయి. ఒకనొక సమయంలో వేటగాడు వచ్చాడు. వేటగాడిని చూసిన తర్వాత ఇవి అట్లాగే అదే పాట పాడుకుంటూ తింటా ఉన్నాయి. వేటగాడు వస్తాడు జాగ్రత్త జాగ్రత్త, గింజలు విసురుతాడు జాగ్రత్త జాగ్రత్త, వల విసురుతాడు జాగ్రత్త జాగ్రత్త, పట్టుకొని పోతాడు జాగ్రత్త జాగ్రత్త అని పడుతూనే ఉన్నాయి. ఇప్పుడు అనుకున్నాడు ఈ వేటగాడు, అబ్బో వీటికి చాలా జాగ్రత్త ఉంది, మరి నేనైతే వచ్చాను, మరి గింజలేసి వల విసరటానికి ఇవి పడతాయో లేదో అని అనుకొని, సరే మన ప్రయత్నం మనం చేద్దామని గింజలు విసిరాడంట. విసిరితే ఇవి ఆ గింజల కోసం వచ్చి వాలాయి. అదే పాట పాడుకుంటూ మళ్ళీ గింజలు తింటూనే ఉన్నాయి. వీడు వల విసిరాడు, ఆ వల్ల అవి పడినా సరే అదే పాట పాడుతూనే ఉన్నాయి. వల మొత్తం దగ్గరికి లాగేసి వాటిని పట్టుకొని పోతున్నా సరే ఇవి అవే పాట పాడుతూనే ఉన్నాయి. అప్పుడు వాడికి అర్థమైంది వేటగాడికి, వీటికి పాట అయితే వచ్చు కానీ దాని అర్థం వీళ్ళకి ఇటుకేం తెలియదు, కాబట్టి నా పని సులువైపోయింది అనుకున్నాడు. నిజమే కదా, పాట అయితే తెలిసింది వాటికి, అసలు వేటగాడేంది, వల ఏంది, గింజలేంది, ఇసరటం ఏంది, మమ్మల్ని పట్టుకొని పోవటం ఏంది, ఇవేం వాటికి తెలియవు. పాట మాత్రం ప్రశాంతంగా నేర్చుకున్నాయి. పాట తెలిసింది కానీ దాని అర్థం తెలియలేదు. చివరికి జీవితం నాశనం అయిపోయింది. చాలాసార్లు మనం చేసే ప్రార్థనలు ఇట్లాగే ఉంటాయి. పరలోకమందున్న మా తండ్రి అంటాం, దాని అర్థం ఏంటో తెలియదు, అట్లాగే వల్లిస్తాం, అట్లాగే పాడతాం, ఇదిగో ఈ చిలక పలుకుల్లాగానే అట్లాగే పలికేస్తాం. ఇట్లాగే మన జీవితాలు కూడా నాశనం అయిపోతూ ఉంటాయి. అపవాది వస్తాడు, ఎప్పట్లాగానే వలేస్తాడు, మన జీవితాన్ని పట్టుకొని పోతాడు, నాశనం చేస్తాడు, నరకంలో పడేస్తాడు. అయినా సరే మనం అక్కడికి పోయి కూడా ఇదే ప్రార్థన చేసేసుకుంటాం. ఎందుకంటే దాని అర్థం మనకు తెలియదు కాబట్టి. ఈ చిలక పిల్లలు కూడా అట్లాగే పాడాయి, కానీ వాటి అర్థం తెలియక వాటి జీవితాలను పోగొట్టుకున్నాయి. ఈ మాటలు వింటున్న ఆ ప్రియ సహోదరి సహోదరుడా, యేసుక్రీస్తు నీకు ఆ అర్థం తెలిసేలాగా మాట్లాడుతూ ఉన్నాడు. పరలోకమందున్న మా తండ్రి అని సంబోధించమన్నాడు. అది సంబోధిస్తున్న ప్రతిసారి నీకు ఇవన్నీ జ్ఞాపకంలోకి రావాలి. నీవు ఈ లోక సంబంధివి కాదు, పరలోక సంబంధివి. దేవుడు నీకు తండ్రి, నీవు ఆయన బిడ్డవి. కాబట్టి ప్రతిసారి కూడా ఇవన్నీ నీకు జ్ఞాపకం వచ్చి అర్థవంతంగా హృదయపూర్వకంగా నువ్వు ప్రార్థించగలిగితే దేవుడు నిజంగా సంతోషిస్తాడు.